సత్తుపల్లి ఏరియాలో 6వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎస్సీసీఎల్ ఏరియాలో సింగరేణి అధికారుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీసీఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో శనివారం విజయవంతంగా 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో కూర్చున్న అధికారులకు తోటి ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు: పీఆర్పీ బకాయిలు, నిలిచిపోయిన పీఆర్పీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. పే ఆఫ్ గ్రేడియేషన్ అధికారుల సుదీర్ఘకాల సమస్య అయిన పే ఆఫ్ గ్రేడియేషన్ను వెంటనే అమలు చేయాలి. ఈ రిలే నిరాహార దీక్షలు జూలై 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని, యాజమాన్యం సానుకూలంగా స్పందించని పక్షంలో కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ముందు పీఆర్పీ అనేది పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే 22, 23, 24 రెండేళ్ల నుంచి రావాల్సింది కోల్ ఇండియాలో ఇచ్చారు. 3వ సంవత్సరం కూడా కోల్ ఇండియాలో ఇస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ మాకు 3 ఏళ్ళుగా ఇవ్వాల్సినది ఆపున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇస్తా ఉంటారు కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు యాజమాన్యం. 3 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు వినతులు ఇచ్చాము. తర్వాత రెండో మెయిన్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పే అప్గ్రేడేషన్. మాకు 2017 నుంచి PRC 3 అమలైంది, అది సరిగా లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మహారత్న స్కేల్స్ ఇవ్వాలని చెప్పేసి, అంటే NTPC, ONGC వాటిలో కోల్ ఇండియా కూడా మహారత్నాలోనే ఉంది, అవి ఇవ్వాలని చెప్పి వెళితే కోల్ ఇండియాలో కూడా ముందు అమలు కాలేదు. తర్వాత జబల్పూర్ కోర్టులో ఒక తీర్పు ఇచ్చారు అమలు చేయమని. కోల్ ఇండియాలో జనవరి నుంచి అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా 1974 నుంచి మనకు కోల్ ఇండియాలో ఎలా ఉన్నాయో అలాగే ఆన్ పార్ విత్ CIL ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఎప్పుడు PRC వచ్చినా 2 నెలల్లో అమలు చేస్తారు. అలాగే ఇవి కూడా చేయాలి, కానీ 6 నెలలు అయింది కానీ అమలు చేయలేదు. ఒక కమిటీ కూడా పంపించారు, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో అని చెప్పేసి ఒక కమిటీని పంపించారు. కోల్ ఇండియా హెడ్ క్వార్టర్స్కి పంపించారు. వాళ్ళు వచ్చి ఇచ్చారు, వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అనుకూలంగా ఇచ్చినా కూడా ఇంకా అమలు చేయట్లేదు. తర్వాత ఇంకా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని ట్రాన్స్పరెంట్ అండ్ కోల్ బ్లాక్స్ కూడా సింగరేణి భవిష్యత్తు కోసం కేటాయించాలని మేము సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ఇవి మా ప్రధాన డిమాండ్లు అండి. అట్లాగే కోల్ ఇండియాలో ఇచ్చే TADA రూల్స్ కానీ అవి టైం టు టైం చేంజ్ చేస్తుంటారు, మారుస్తుంటారు. వాటిని ఇంతవరకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమలు చేయట్లేదు. అధికారులకి 1% పవర్ కట్ చేస్తారు మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు బేసిక్లో. ఇప్పుడు ఎంప్లాయీస్కి అందరికీ ఇమ్మని చెప్పి అది ఫ్రీ పవర్ ఇవ్వని ఉన్నాయి, కానీ ఆఫీసర్లకు మాత్రమే కట్ చేస్తున్నారు. IIT, IIM ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాయితీ ఇవ్వాలి, ఫీజులో రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఆఫీసర్ల వరకే లేదు, అందరు మిగతా ఎంప్లాయీస్ అందరికీ ఉంది. అవన్నీ ఇవ్వాలని మేము. తర్వాత ఈ నిరాహార దీక్షల తర్వాత, రిలే నిరాహార దీక్షల తర్వాత మా BEC వాళ్ళు ఏది చేస్తే అది దాని విధంగా ముందుకెళ్తాం మేము. కాబట్టి ఇవి ఉధృతం కాకముందే మీ యాజమాన్యం మా న్యాయమైన డిమాండ్ని అమలు చేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ.